మీ సేపు చూడండి కానీ ఒక 5 days తర్వాత ఇంకా మన అంత ఇబ్బంది అంత చేతులు మరి రెండునే ఆడచ్చు 2 ట్యాక్సీలు ఆలేరు నియోజకవర్గానికి జీవనదైనటువంటి గంధమల్ల గత 3 రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నీళ్ళున్నటువంటి మల్లన్న సాగర్ నుంచి గత 20 ఏళ్ళుగా ఇక్కడ గంధమల్ల నీళ్ళు లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది. కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ నాడు మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి కొండపోచమ్మ ఈఎన్సీకి నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్యులు ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది, ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహత తీసిన మా రాష్ట్ర మంత్రులకు మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ గంధమల్ల నిండడం వల్ల ఇక్కడ గుండాల, ఆత్మకూరు, రాజాపేట 4-5 మండలాలు సస్యశ్యామలమై మోత్కూరు దాకపోతాయి. కాబట్టి నిజంగా మా కళ సార్థకైంది. నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడతా అని చెప్పిన ఇవాళ అది నిజమైంది. మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందం కనిపిస్తుంది. మా రైతన్నలు ఇవాళ పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు వాగు దాకా దాటెళ్ళినాయి. రేపు ఇక్కడ ఉన్నటువంటి 10 నుంచి 20 చెర్లు నిండుతున్నాయి. అక్కడ కొండపోచమ్మ ద్వారా ఒక 20 చెర్లు నింపగలుగుతున్నాం. అదే విధంగా అక్కడ నవాబ్పేట నుంచి కూడా గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మా కడియం శ్రీగారు గారి సహకారంతో ఇలా దేవాదులకు కూడా నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కడగడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా. కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం మా ముఖ్యమంత్రి సహకారంతో మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో ఇక్కడ గంధమల్ల 1.4 టీఎంసీగా దీన్ని చేసుకోబోతున్నాం. దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం. ఈ గంధమల్ల ప్రాజెక్టు 1.4 టీఎంసీ ద్వారా ఈ 8 మండలాలు సస్యశ్యామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 2 చేతులతో నుంచి నమస్సుమాంజలి తెలుస్తున్న మా రైతుల పక్షాన.